ఇంత స్పీడ్గా చర్యలుంటాయి, నోటీసులుంటాయి, రమ్మని పిలుస్తారు, ఎంక్వైరీలు ఇవన్నీ ఇంత త్వరగా అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారా? అంటే ఈ సంఘటనకు సంబంధించి వచ్చినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ సెన్సిటివ్ గా ఎంత ఫీల్ అవుతుందా లేదా అనేటటువంటిది నాకు చిన్న అనుమానం ఉంది. ఎందుకంటే అత్యాచార బాధితులకు సంబంధించినటువంటి వాళ్ళ వివరాలు వెల్లడించాడు. దాన్ని యూట్యూబ్ ఛానల్లో చాలా మంది చూశారు, సాక్షి ఛానల్లో అప్లోడ్ చేసింది చాలా మంది చూశారు. దీని ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళ పైన, ఆ ఫ్యామిలీస్ పైన. దీన్ని సెన్సిటివ్ గా తీసుకోవాలి అనేటటువంటిది మనం చెప్పాము. చెప్పినప్పుడు డిపార్ట్మెంట్ ఎట్లా ఉంటుంది అనేటటువంటిది నాకు కొంచెం సందేహంగానే ఉంది. కానీ గోరంట్ల మాధవ్ గతంలో చేసినటువంటి, ఆయన కులాల పేరుతోటి రెచ్చిపోయి మాట్లాడాడు ఒక సందర్భంలో. మహిళలకు సంబంధించినటువంటి విషయాల్లో చాలా అధ్వానంగా రాష్ట్రం పరువే పార్లమెంట్ లో తీసేశాడు. ఇంత చరిత్ర ఉన్నటువంటి వాడిని సరే చిన్న కారణము అని అనిపించవచ్చు, కానీ ఇతన్ని బుక్ చేయాల్సినటువంటి అవసరం ఉందని పోలీస్ డిపార్ట్మెంట్ అనుకుంది, ఈ ప్రభుత్వం అనుకుంది కనుకనే ఈ చర్య జరిగింది. అంటే మహిళగా కూడా మీరు అంటున్నట్టుగా ఈ ఒక్క విషయమే కాదు, ఆయనకి సంబంధించి ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కసారి లోపలికి వెళ్తే ఆ చిట్టా మొత్తం ఓపెన్ అవుతుందని మీరు చెప్పేది. ఇందాక నేను కూడా ఆ ల్యాండ్ స్కామ్, సిఐడి విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరగాలని నేను చెప్పడం, ఆ తర్వాత ఇట్లాంటి చాలా ఉన్నాయి. ఆ ఒక మహిళను పెళ్లి చేసుకొని ఇబ్బంది పెట్టి ఆ తర్వాత ఏదో బెదిరించి డైవర్స్, ఆ తర్వాత సెటిల్మెంట్, ఇవన్నీ జరిగాయి, కేసు కొట్టేయించుకోవడం, ఇట్లాంటివి చాలా ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి కదా. అవన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తాయనుకోవచ్చా? ఖచ్చితంగా రావాలి, వస్తాయనేటట్టుంది అనుకున్నాం. ఎందుకంటే ఇప్పటికీ కూడా గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళు అంటే చేసే అరాచకాలన్నీ చేస్తూ బయటకు ఎదురు దాడి, పత్రికల మీద దాడి, మీడియా మీద దాడి, అధికారంలో ఉన్నటువంటి పార్టీల మీద దాడి. ఇందుకు కియా దానికి సంబంధించి అతను చేసినటువంటి రగడ అంతే కదా. ఏంటి మేడం అది? నిజంగా డబ్బులు అడిగారా? డిమాండ్ చేశాడు ఆయన? మరి ఎందుకు 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 జరిగింది అది? ఎందుకు ఇన్సిడెంట్ జరిగింది? అందరికి తెలిసినటువంటి విషయమే కదా. అంటే ఎవరినైనా బెదిరించవచ్చు, ఎవరైనా ప్రజాస్వామ్యంలో పద్ధతి పాడు ఉంటుంది అనేటటువంటి. లేకపోతే మీరు బెదిరించే దేశాలకే వెళ్ళండి, అక్కడ అట్లాంటి ఏమన్నా ఉంటే పోయి అక్కడ బెదిరించడం అనేటటువంటి దాన్ని అదే రాజకీయంగా స్వీకరించి మాట్లాడండి. ఇక్కడ ఎట్లా మాట్లాడతారు? అన్నిటికీ బెదిరింపేనా? ఇవాళ ఏమంటారు? మీ మీద వాక్ స్వాతంత్రం అంట, అత్యాచార బాధితుల పేర్లు వెల్లడించి వాక్ స్వాతంత్రం అంటూ దాని మీద నోటీస్ ఇస్తే అంతర్యుద్ధం తీసుకొస్తారంట. అంటే ఇట్లాగా అడ్డదిడ్డంగా మాట్లాడుతూ తమ చేసేయనో అన్ని తప్పుడు పనులు. పోనీ మీరేమన్నా ప్రజల కోసం ఉన్నారా? మీరేమన్నా నిజాయితీగా ఉన్నారా? మీరేమన్నా మీ ఆస్తులు ఏమన్నా ప్రజలకు ఇచ్చారా? అలాంటప్పుడు హక్కు ఉంటుంది. పోనీ ఏదైనా దబాయించేటటువంటి హక్కు, ఎదురుదాడి చేసేటటువంటి, చేసేయన్ని ప్రజల దగ్గర నుంచి గుంజటం, కబ్జాలు, పరిశ్రమల్ని బెదిరించటం, రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఇతర ప్రత్యర్థి పార్టీలను బెదిరించటము, ఆడవాళ్ళని బెదిరించటము, మీ ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళని వాడుకోవడము, ఇష్టానుసారం మీరు వ్యవహరిస్తారు. మీరు చట్టబద్ధంగా నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మంటే మళ్ళీ పోలీసుల మీద ఎదురు తిరుగుతారు. మీరు మేడం, మీరు ఈ కేసు పెట్టినప్పుడు November 2న ఈ కేసు కట్టినప్పుడు అటువైపు నుంచి ఏమైనా బెదిరింపులు కావచ్చు, ఏదైనా ఎవరైనా మాట్లాడడం కావచ్చు, ఇట్లాంటివి ఏమైనా జరిగాయా? నా మీద బెదిరింపులకి దిగితే తమలపాకుతో తానొకటంటే తలుపుతో తానొకటంటాననేటటువంటి రకం కాబట్టి ఉంటది వాళ్ళు. ఖచ్చితంగా నిన్న నుంచి వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో డైరెక్ట్ గా ఏమైనా మాధవ్ నుంచి కావచ్చు, లేదంటే ఆ పార్టీ నుంచి ఏదైనా మీకు ఎందుకులే అనో, వద్దనో, ఇదనో, అదనో ఏదైనా వచ్చాయా? లేదండి. అట్లా బెదిరించేటటువంటి